హాయ్ అండి అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం పలావ్ చేసుకుందాం. పలావ్కి ఒక తప్పాలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలా. అంతేకాదు ఈ పలావ్ వచ్చేసి నేను మహాలయ అమావాస్య రోజున మా తాతయ్యకి పెట్టుకుందామని చెప్పి పలావు పాయసం గారెలు అవి చేసా. చివరి దాకా ఈ వీడియో ఫుల్గా చూడండి, పూర్తిగా అయిపోయిన దాకా చూడండి. పాయసం గారెలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, బంగాళదుంప అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలా. క్యారెట్ అన్నీ బాగా వేగనివ్వాలి. అన్నీ వేసుకున్న తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచి వాసన వస్తుంది. 1 కేజీ అట్లా తయారు చేసుకొని ఒక డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 4 రోజుల పాటు బాగుంటుంది ఫ్రెష్గా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. అంతేకాదు దీనిలో కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలా. అన్నీ వేసుకొని యాడ్ చేసుకొని బాగా ఉడకనిచ్చి ఈ దుంప ముక్కలు, టమాటా ముక్కలు అవి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి మనం ఏ గాలాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గాలాస్తో 1కి 1.5 వాటర్ పోసుకోవాలా. ఇవి బాగా వేయించుకోవాలా. బియ్యం గొలుసుకొని కడుక్కొని బియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలా. ఈలోపు ఈ మగ్గుతుండగా బియ్యం గోల్చుకొచ్చుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలా. ఇంకా తర్వాత వాటర్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం కొలుసుకుంటామో బియ్యం అయితే 1.5 వాటర్ పోసుకోవాలా. దేనితో అయితే దాంతో పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనకు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా మరుగుతాయి. ఇట్లా మరగనిచ్చి మరిగేటప్పుడు బియ్యం తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం అన్నీ ఆ ఎసుట్లో వేసేసుకోవాలా. ఆ ఎసుట్లో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలా. బియ్యం అన్నీ వేసేసుకొని అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. మూత పెట్టి ఉడుకుతుంటుంది. మూత పెడితే ఉడికిద్ది. ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఇట్లా ముద్ద చూస్తే ఇలా వచ్చిద్ది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిద్ది, బాగా మగ్గిపోద్ది. బాగా మగ్గిద్ది. ఇట్లా మూత పెట్టి తీసి కలుపుకొని ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇంకా గదిలిచ్చకూడదు. పలావ్ రెడీ అయిపోయింది. నేను చెప్పా కదా పాయసం కొడుకోండి అని. ఇదిగోండి పాయసం కొడుకు ఉడికింది. పలావ్ చేసేసి పొద్దున్నే పాయసం కూడా చేసా. పాయసం వండా. పొద్దున్నే వేసి పాయసం చేసి గారెలు చేసి పలావ్ వండి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వైట్ రైస్ అన్నీ చేసా. అవి కూడా వీడియో పెడతా చూడండి. ఈరోజు మహాలయ అమావాస్య రోజున పెద్దలకు పెట్టుకుంటారు కదా, మా తాతయ్యకి పెడదామని చెప్పి మేము అన్నీ చేసుకొని పొద్దున్నే లేసి నేను అన్నీ చేసి మా తాతయ్యకి పెట్టుకున్నాం. గారెలు కూడా వేసా. కొంచెం కొంచెం వాటర్ అద్దుకొని గారెలు వేసుకుంటే చేతికి అతక్క రాకుండా ఉంటుంది. అట్లా మధ్యలో బెజ్జం పెడితే గారెలు అనేవి బాగా ఉడికిపోతాయి. గారెలలో ఉల్లిపాయలు అవన్నీ వేయకుండా ఓన్లీ పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేసుకొని కలుపుకొని ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత వేయించుకొని 2 వైపులు కాల్చుకొని తీసుకోవాలి గారెలు. చికెన్ కర్రీలోకి గారెలు సూపర్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. పాయసం, గారెలు, పలావ్ 3 రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం
పాసం కూడా రెడీ అయిపోయింది, దించేసా. గారెలు కూడా రెడీ అయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మహాలయ అమావాస్య రోజున పెద్దలకు పెట్టుకుంటారు కదా, అందుకని చెప్పి ఈరోజు మా ఇంట్లో మా తాతయ్యకి దీపం వెలిగిస్తుండు. దీపం వెలిగించిన తర్వాత పాయసం, గారె, అన్నము, మటను, చికెను, పలావ్ అన్నీ పెట్టేసి మేమందరం దండం పెట్టుకున్నాం. ఈరోజు ఇలా అయిపోయింది. మీ ఇంట్లో కూడా మీరు పెద్దలకు పెట్టుకున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.